ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు కూడా వేస్తున్నారని డూప్లికేట్ వేస్తున్నారు. ఓకే. ఇప్పుడు కూడా తాళి మధ్యలో పగడం వేయడం అనేది కామన్. ప్రతి ఒక్క తాళిలోనూ పగడం అనేది కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు. కానీ అవన్నీ డూప్లికేట్ ఒరిజినల్ తెలియదు ఇప్పుడు జనాలకి. కొంచెం షోకి అనుకున్నారు, అది షోకి వేసుకుంటున్నారు. అవును. సో అది కాదు. పగడం అనేది ఒక పెళ్లికి సంబంధించిన అంటే మన పెళ్లిలో వాళ్ళిద్దరి వ్యవహారాలు బాగుండాలి, వాళ్ళిద్దరి మనసులు కలవాలనే ఉద్దేశంతో ముత్యాలు పగడాలు అనేది తాళిలో వేయడం జరుగుతుంది అనమాట. అలాగే పచ్చ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సంపత్తికి ఐశ్వర్యానికి పచ్చ అనేది వాళ్ళ వృత్తి అభివృద్ధి అవ్వడానికి, బిజినెస్ డెవలప్మెంట్కి అంతా కూడా పచ్చ వ్యవహార జ్ఞానం, మాటలు వాళ్ళకి సరిగా అంటే వాడి మాటనే వాడి బలం అయినప్పుడు, వ్యాపారం అయినప్పుడు అలాంటి చోట అంతా పచ్చ అనేది ఉపయోగపడుతుంది. అలాగే పుష్యరాగం అనేది కెరియర్ గ్రోత్, అంటే వాళ్ళ కెరియర్ వాళ్ళ అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు అదృష్టం రావడానికి. గురుడు అనేది మీకు అందరికీ తెలుసు, పెళ్ళి అవ్వాలంటే గురుబలం ఉండాలి, కారు తీసుకోవాలంటే గురుబలం ఉండాలి, ఇల్లు తీసుకోవాలంటే గురుబలం ఉండాలి. ఆ గురుబలం రావడానికి కనక పుష్యరాగం వేసుకోవడం అనేది ఒక దానివల్ల బలం అనేది వస్తుంది, గురుబలం అనేది వస్తుంది అనమాట. అది కూడా అంతే, ఇందాక చెప్పినట్టు వాళ్ళ ప్రతికూల అనుకూల పరిస్థితులు, గ్రహం యొక్క ప్రతికూల అనుకూల పరిస్థితులు చూసి దాన్ని వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇంకా శుక్రుడు అంటే డైమండ్కి ఏంటంటే మన అందరికీ తెలుసు, ఎంగేజ్మెంట్ ఇవ్వాలా అంటే ప్రతి ఒక్కరు డైమండ్ వేస్తున్నారు. కారణం ఏంటంటే వివాహ కారకుడు శుక్రుడు. వివాహ జీవితంలో ఎలా ఉండాలి అది చూసుకునేవాడు. సంపత్ కారకుడు శుక్రుడు. సంపత్తు రావడానికి, వచ్చిన డబ్బులు మిగలడానికి వాడన్నిటికీ కూడా వజ్రాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. అందుకే మీరు చూసినట్టయితే బాగా డబ్బున వాళ్ళ దగ్గర వజ్రాలు ఎక్కువ ఉంటాయి. అది కొనాలంటే డబ్బులు కావాలి, అది కొన్న తర్వాత డబ్బులు ఇంకా డబ్బులు అవుతాయి, డబ్బులు సంపాదిస్తుంటారు కదా. అలాగే నీలం అనేది చాలా వాటికి ప్రయోగిస్తుంది. మన హెల్త్ ఇష్యూస్కి కానీ, లేకపోతే మన బద్ధకం మెయిన్, ఎవరికైనా బాగా లేజీగా ఉంటే అలాంటి వాళ్ళని యాక్టివ్ చేయడానికి నీలాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా కెరియర్ గ్రోత్ ఉంటుంది నీలంలో. ఓకేనా. నీలం అన్ని శని భగవానుడికి కర్మాధిపతి ఆయన. నీలం వేసుకున్న తర్వాత చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలను ఇస్తుంది, మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి. అందుకని నీలానికి పర్టికులర్గా ఇది ఫలం అని చెప్పేసి లేదు, అది వాళ్ళు చేసే పనుల మీద అది ఇంకా ఎక్కువ ఫలాలను ఇవ్వడానికి ఆ నీలం అనేది సహాయపడుతుంది. దాని తర్వాత రాహువుకి వచ్చి గోమేధకం అనేది రాహుకి ప్రతీత. దానివల్ల ఏంటంటే రాహు నుంచి వచ్చే రోగాలు కానీ, దాని తర్వాత వాళ్ళ అప్పులు కావాలి అనుకునే వాళ్ళు, కొంతమందికి ఎంత ట్రై చేసినా అప్పులు దొరకవు. అలాంటి వాళ్ళు రాహు యొక్క గోమేధకం వేసుకుని అప్పులు బాగా దొరుకుతాయి వాళ్ళకి. అదొక బ్యాచ్ ఉంటుందా అప్పుల కోసం? అందువల్ల రాహు అప్పుల్ని ఇస్తాడు బేసిక్గా. అందువల్ల గోమేధకం వేసుకోవడం వల్ల అప్పులు దొరకడము, అలాగే వాళ్ళకి వేరే వేరే రీతి ప్రదేశాలకు వెళ్ళడము, ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి అంతా కూడా ఈ గోమేధకం అనేది ఉపయోగపడుతుంది. అలాగే వైఢూర్యము అంటే క్యాటై అంటున్నారు ఈరోజు, అది వైఢూర్యము, అది కేతుకి ఒక ప్రతీత. అది నాలెడ్జ్కి, ఆధ్యాత్మిక వైపు మనల్ని తిప్పడానికి, వీటి అన్నిటికీ కూడా కేతు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఇవి నవరత్నాలు. రైట్. సో మరి గురుగారు, ఈ నవరత్నాల్ని ఎవరైనా ధరించవచ్చా? మొట్టమొదటి ప్రశ్న. నవరత్నాలు జాతక దోషాన్ని చూపించుకొని జాతకంలో ఉన్నట్టు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించాల్సిందే. ఎందుకంటే దీని వెనకాతల చాలా పెద్ద సైన్స్ ఉంది. ఈరోజు చాలా మంది ఈ నవరత్నాలు ఉత్తి రాళ్ళు అంటున్నారు, కానీ వాస్తవికంగా రాళ్ళకి మనం ఈ రోజు చూసుకున్నట్టయితే మీరు ఏ దేవుడి యొక్క స్తోత్రం చేయండి, మాణిక్యాలు ఇలా ఉపలాలయంతి అని చెప్పి సరస్వతి అని పొగిడారు, కౌస్తుభమణి అని చెప్పేసి మన విష్ణుమూర్తిని పొగిడారు. అలా ప్రతి ఒక్క దేవుడిని కూడా ఏదో ఒక మణితో పొగడం అనేది అనాది కాలం నుంచి వస్తున్న ఒక పద్ధతి. అలాగే మన స్వర్గాలు వాటిని వర్ణించేటప్పుడు కూడా, దేవత లోకాలు వర్ణించేటప్పుడు కూడా వాళ్ళది మొత్తం వజ్రఖచ్చితమైన గోడలతో నిండి ఉంది, మాణిక్య వాళ్ళతో నిండి ఉంది అని చెప్పేసి ఆ రకంగా మనకి చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే రత్నాలు ఇవాళ నిన్న వచ్చినవి కావు, అనాది కాలం నుంచి కూడా అవి వాటి బట్టి ఒక ప్రతిభని అవి చూపిస్తున్నాయి అని చెప్పారు. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ప్రతి ఒక్క రత్నము కూడా లైట్తో సంబంధం ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్క రత్నం, మీరు ఏ రత్నమైనా ఉంగరం వేయించుకున్నా సరే వాళ్ళు చెప్పే మాట ఈ దేహానికి ఉంగరం తగలాలి అని చెప్తారు. దేహానికి తగలాలని కాదు, వెనకాతల ఒక గ్యాప్ ఉంటుంది. ప్రతి ఒక్క మన జాతి రత్నాలు అని చెప్పేసి ఏవైతే ఇస్తారో వాటన్నిటికీ కూడా వెనకాతల ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల సన్లైట్ లేకపోతే నీళ్లు దాని లోపల నుంచి మన దేహంలో పడడం వల్ల
అది సైంటిఫిక్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే. సైన్స్ అది ఒక రేస్, దాంట్లో వచ్చిన రేసు అది ప్రాక్టికల్. ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క రత్నం వేయాలి అని చెప్పారు. అంటే పుష్యరాగం అనేది చూపుడు వేలికే వేయాలి, ఓకే. రూబీ అనేది మధ్య వేలికే వేయాలి, వజ్రం అనేది ఉంగరపు వేలికే వేయాలి, అలాగే పచ్చ మళ్ళీ ముత్యం అనేది చిటికిన వేలికే వేయాలి. అలా ఒక్కొక్క వేలుకి ఒక్కొక్కటి చెప్పారు. ఆ వేలు పర్టికులర్గా అది మనం ఆక్యుపెంచర్ కానీ నాడి వైద్యంలో కానీ చూసినట్టయితే అవన్నీ కూడా మన మైండ్కి ఒక సిగ్నల్ పంపిస్తూ ఉంటాయి. ఓకే. పుష్యరాగం పెట్టుకున్నప్పుడు వాడు కెరీర్ గ్రోత్ అవుతుంది. ఎందుకు అంటే ఆ పుష్యరాగం అనేది మన మేధస్సుకి ఒక నరంతో ఒక లింక్ అయి ఉంటుంది కదా, ఆ నరం మనల్ని కెరియర్ వైపు తోస్తుంది. ఓకే. అంటే అటువంటి థాట్స్ మనకి రావడానికి అది ప్రేరేపిస్తుంది. రైట్. కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని చెప్పేసి మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట. అలాగే బుద్ధుడికి సంబంధించింది మనం వేసుకున్నప్పుడు చిటికిన వేలికి అది కూడా మన మైండ్కి ఒక సిగ్నల్ ఇస్తుంటుంది, డబ్బులు సంపాదించు అని చెప్పేసి మన సిగ్నల్ ఇవ్వడానికి ఆ రేస్ వల్ల, అంటే పాజిటివ్ ఎనర్జీ ఒకటి మన ఆ నరం మీద పడడం వల్ల మనకు అలాంటి ఆలోచనలు రావడానికి అది ప్రేరేపిస్తుంది అనమాట. ఇది కంప్లీట్ సైన్స్, మూఢనమ్మకం అయితే కాదు. కానీ ఆ రత్నాన్ని మనం కొనుక్కుని వేసుకోవడం కన్నా ఇందాక మీరు చెప్పినట్టు దానికి కొన్ని సంస్కారాలు చేయాలి. ఆ సంస్కారాలు చేసి వేసుకున్నట్టయితే మాత్రమే అది దాని ఫలాన్ని అది ఇస్తుంది అనమాట. ఇది అంటే ఇలా చేసుకోకుండా వేస్తే చాలా దారుణమైన దుష్ఫలితాలు ఉంటాయని విన్నాను నేను, నిజమా? అవునండి. అంటే అదేమవుతుందంటే ఇప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఓకే. ఈరోజు మార్కెట్లో ఏమవుతుందంటే చాలామంది చెప్తారు, ఆ జ్యోతిష్యులు అవ్వని లేకపోతే రత్నశాస్త్రం అమ్మేవాళ్ళు అవ్వని, వాళ్ళు చెప్పేదంటే మీకు ఇది వేసుకోండి, మీ పని అవ్వకపోతే తెచ్చిచ్చేయండి, మాకు మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తెచ్చిచ్చేస్తారు, ఆ డబ్బులు వాళ్ళకి 30% అంత వెళ్ళి పెట్టుకుని మిగతాది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ రాని ఇంకోళ్ళకి అమ్మేస్తున్నారు. అంతేగా. అది ఎప్పుడైతే సెకండ్ హ్యాండ్ అయిందో వాడి దరిద్రం కలిపి వీడికి అంటుకుంటుంది. అబ్బా. అర్థమైందా? వీడికి 10 రూపాయలు తక్కువగా అమ్ముతాడు, ఎందుకంటే వాడికి దాని మీద 30% వచ్చేసింది. అంతే కదా. అవును. అందువల్ల వీడికి 10% తగ్గించి వీడికి అమ్మేస్తాడు. వీడు కూడా తక్కువగా వస్తుంది కదా అని చెప్పి కొనేసుకుంటాడు. తక్కువగా వచ్చే రాయి ఆడు ఎందుకు తక్కువ ఇస్తాడని ఎవరు ఆలోచించారు. అందువల్ల వాళ్ళ దరిద్రాలు కూడా వీడికి అంటుకుంటాయి. అలాగా అవి మనం పూజ ఎందుకు చేయాలంటే అవి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎలా తయారయ్యాయో తెలియదు, ఎవరు తయారు చేస్తారో తెలియదు, వాడు ఏ మనసు తయారు చేస్తాడో తెలియదు. మనకి ఏ మనసు తయారు చేస్తే అలాంటి స్వభావాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందువల్ల వాటన్నిటిని పోగొట్టుకోవాలంటే డెఫినెట్గా దానికి జపాలు, ప్రతి ఒక్క రత్నానికి దానికి సరిపడే దేవుడిది సంబంధించి అంటే ఆ గ్రహం యొక్క జపాలు అవ్వాలి. 8 లక్షలు 18 లక్షలు అలా జపాలు ఉంటాయి ప్రతి ఒక్కదానికి సంఖ్య, వాటి సంఖ్యలో. ఆ సంఖ్యలో వాటికి జపాలు అవ్వాలి. దాని తర్వాత వాటికి పంచగవ్యాలతో శుద్ధి అవ్వాలి, పంచామృతులతో శుద్ధి అవ్వాలి. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు వేసుకుంటే దానికి 100% రిజల్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే. ఇంత సెటప్ ఉంటుంది, ఇవన్నీ చేయాల్సిందే డెఫినెట్గా. ఓకే, రైట్. వేసుకోకూడని వ్యక్తులు అంటే ఎవరన్నా ఉంటారా? ఇలాంటి వాళ్ళు వేసుకోకూడదు పలానా జాతకం. నేను ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళల్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఉన్నారండి. కానీ వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటే దాన్ని కొంచెం దేవుడికి సంబంధించిన దానిలాగే ట్రీట్ చేయాలి. అంటే మాంసాహారం మద్యపానం చేసినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టడం. చాలా మంది అంటారు అది పెట్టింది మళ్ళీ తీయకూడదు లైఫ్ లాంగ్ అంటారు. అలాగేం లేదు. మద్యపానం దీనికి వెళ్ళినప్పుడు లేకపోతే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ సమయాల్లో వాటిని తీసిపెట్టి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన పని. ఓకే. సో అట్లా చేస్తే అలా చేసి వేసుకుంటే దానికి ఎవరైనా వేసుకోవచ్చు ఆ నియమాలను పాటిస్తే.